బాగుంది. సెకండ్ హాఫ్ అయితే మీకు ఏ ఎలిమెంట్ బాగా నచ్చింది? అది ఫైటింగ్ సీన్ ప్రభాస్ది బాగా అనిపించింది. చాలా మంది KGF 3 అని ట్రోల్ చేస్తున్నారు కదా. లేదు అలాంటిది ఏం లేదు. కొంచెం స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్ కొంచెం ఉగ్రం అనిపిస్తుంది, కొంచెం స్లో ఏం లేదు కానీ అట్లా సిమిలర్గా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే సూపర్ అన్నా. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. నచ్చింది మీకు? వైలెన్స్ సిచ్యువేషన్ సీన్స్, బాడీ కట్అవుట్ కానీ కంప్లీట్ సాలిడ్ ఉంది. డైరెక్షన్ ఎలా ఉందన్నా? సూపర్. కట్అవుట్ గురించి, డార్లింగ్ కట్అవుట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే వింటాస్టిక్, అసలు మార్వెలస్, మర్చిపోలేము ఆ కట్అవుట్ని చూస్తే. చాలా బాగుంది. తెలుసు కదా డైరెక్షన్ ఎలా ఉందన్న? సూపర్ అన్న, చాలా వెరీ వెరీ ఫెంటాస్టిక్, చాలా సూపర్. చూస్తాను సినిమా సూపర్గా ఉంది, నో ప్రాబ్లం. వన్ సైడ్ మొత్తం కట్అవుట్ గురించి ఏం చెప్తారు? సూపర్ ఉందానా, వచ్చింది డైరెక్షన్ సూపర్ ఉంది. ప్రభాస్ వన్ మ్యాన్ షో పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. మూవీ ఎలా ఉందన్న? అన్న మూవీ ఎలా ఉందన్న? 740 ఉన్నాయి. లేదు బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? అన్న యావరేజ్ అన్న. బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? ఫస్ట్ హాఫ్ ఫైట్స్ బాగున్నాయి బ్రో, కానీ క్యారెక్టర్స్ ఎక్కువైపోయి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. డార్లింగ్ కట్అవుట్ గురించి ప్రభాస్ ఫైట్స్ బాగానే ఉంది, పర్లేదు. అంటే నీకు లైక్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ చూసే వాళ్ళకి నచ్చుతుంది. అండ్ స్టోరీ క్లియర్గా లేదు. డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది బ్రో? బ్రదర్ నేనేమన్నా డైరెక్టర్నా, ఓకే ఆడియన్స్గా ఓకే వీ విల్ ఎంజాయ్. ఫ్యాన్స్కి నచ్చుతుంది, ఓకే థ్యాంక్ యూ. ఏది బాగా నచ్చింది ఎలిమెంట్? ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. ఎక్స్పెక్టేషన్ చాలా తక్కువగా ఉందని చెప్పు. ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా తక్కువ ఉంది ప్రశాంత్. KGFతో కంపేర్ చేయకుండా చూస్తే బాగానే ఉంది. చాలా మంది ట్రోల్ చేశారు కదా KGF 3 అని, దాని గురించి లేదు అట్లా ఏం లేదు, అసలు కనెక్షన్ ఏం లేదు. ఇట్స్ ఫైన్, బాగానే. సినిమా చూసారు సార్? ఏది బాగా నచ్చింది సార్ మీకు? ఆడ యాక్షన్ ప్రతిదీ బాగుంది, సెంటిమెంట్ బాగుంది, స్నేహానికి ప్రాణం ఇచ్చేది బాగుంది. ప్రభాస్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? రియల్ స్టార్, రెబల్ స్టార్. KGF 3 అని అంటున్నారు కదా సార్, కామెంట్ కాదు, దానికి దీనికి సంబంధం లేదు. ఎమోషనల్ పిక్చర్. డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ ప్రసాద్ ఎక్సలెంట్ డైరెక్టర్. రాంగా బోల్వరం మించిపోయాడు. మీకైతే నచ్చింది? చాలా బాగా. థ్యాంక్ యూ. ఇది బాగా నచ్చింది ఎలిమెంట్? ప్రభాస్ కనిపించిన ప్రతి సీన్ హైలైట్ అంతే. డార్లింగ్ కట్అవుట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే? కట్అవుట్ గురించి ఏం చెప్తాం భయ్య, దానికి మాటలేనా ఉంటాయా చెప్పండి? అది డైరెక్షన్ గురించి ఏం చెప్తారన్నా? ఈజే సక్సెస్ఫుల్ డైరెక్టర్ కదా భయ్య, ఇంకా మళ్ళీ ఆయన డైరెక్షన్ గురించి మనం ఏం చెప్తాం చెప్పు? అదిరిపోయింది భయ్య అయితే మాత్రం. అసలు నెవర్ ఎక్స్పెక్ట్ ఇట్లాంటి విషయం మాత్రం. అంటే చాలా మంది ట్రోల్ చేశారు కదా KGF 3 వర్షన్ అనేసి, దాని గురించి ఏం చెప్తారన్న? ట్రోళ్ళ గురించి చెప్పాలంటే ప్రభాస్ కట్ ఒకటి దోపుతాడు, దోపడమే అంతే. అక్కడ సుభాష్ చంద్రబోస్ సాక్షిగా చెప్తున్నాను అన్న, మైండ్ పోయింది. చెప్పాలంటే డార్లింగ్ గురించి కరెక్ట్ సినిమా పడ్డది. ప్రశాంత్ డైరెక్షన్ గురించి ఏం చెప్తారన్న? ఓయిగా తెలుసుగా, ఎలివేషన్స్ అవన్నీ ఇచ్చి పడేసింది డైరెక్ట్. ట్రోల్ చేశారు కదా KGF 3 అని, దాని గురించి అట్లేం లేదన్న, అది అదే ఇదే, బట్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ తీసిండు. పర్ఫెక్ట్ సినిమా పడ్డది. బాగుందన్న. ఏది బాగా నచ్చింది ఎలిమెంట్? ప్రభాస్ యాజ్ యూజువల్ స్టీల్ ద షో. చెప్పాలంటే సారీ, ప్రశాంత్ డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? యాజ్ యూజువల్ అన్న, ఎక్సలెంట్ ఉంది. స్క్రీన్ ప్లే కానీ, టేక్ ఆఫ్ కానీ, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ప్రభాస్ అయితే చించేసిండు అన్న, నెక్స్ట్ లెవెల్. ఆ ఫైట్ సీన్స్ చెప్పొద్దు, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ వెళ్ళేసి థియేటర్లో చూడాలి. ఆ లాస్ట్ స్క్రీన్లో ఆ కట్అవుట్ చూస్తుంటే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంది. ట్రోల్ చేశారు కదా KGF 3 అని, దాని గురించి ఏం చెప్తారు? లేదన్న, KGFకి దీనికి అసలు సంబంధమే లేదు. అది డిఫరెంట్ స్టోరీ, ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ఈ స్టోరీ మొత్తం జానరే డిఫరెంట్, లింక్ చేసుకోవద్దు KGFకి. కాకపోతే ఏంటంటే ఆయన స్క్రీన్ ప్లే కానీ, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అనుకున్నాను. KGFకి దీనికి అసలు ఏం లింక్ లేదు. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. డార్లింగ్ కట్అవుట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే? అన్నా అసలు అబ్బాయిలమైన మాకే డార్లింగ్ అలా చూస్తుంటే ఇక అట్లా చూస్తూ ఉండిపోయినాం స్క్రీన్ మీద. ఇంకా ఒక్కసారి మీరు అమ్మాయిల దగ్గర తీసుకోండి, స్పెల్ బాగుండ్ అయిపోయిందన్న. ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న, నెక్స్ట్ లెవెల్ అన్న. అది ఎక్స్ప్లెయిన్ మేము స్పాయిల్ చేయదలుచుకోవట్లేదు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. కొన్ని సీన్స్ అసలు గూస్ బాంబ్ సీన్స్ ఉన్నాయి అన్న, నెక్స్ట్ లెవెల్ మూవీ మాత్రం. ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ అన్న. బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో మూవీ? చాలా అనిపిస్తుంది బ్రో. చాలా అనిపిస్తుంది.
హాయ్ అన్న హలో అన్న అన్న ఎలా అనిపిస్తుంది నా డార్లింగ్ కట్అవుట్ చూసి మీకు? అన్న డార్లింగ్ కట్అవుట్ అంతా మంచిదన్న కానీ సూపర్ అన్న బంపర్ అన్న సినిమా స్టోరీ ఏం లేదు సినిమానే పరారు అరే అరే నేను చెప్పు అన్న నెలంతా కష్టపడి డబ్బులు సంపాదించుకొని 3,000 ఏందన్న మా అందరికి సినిమా నీకు లోపలికి 500 రూపాయలు ఒక టికెట్ పెట్టుకొని లోపల పోయినాం అంతే. దీనికంటే బెస్ట్ పొద్దున్న లేచి క్రికెట్ లేకపోతే మధ్యాహ్నం మటన్ షాపు అది తప్ప ఇంకేం లేదు సినిమాలో. సినిమా పేరు కూడా చేంజ్ చేసుకొని పరార్ అని పెట్టుకోవచ్చు. సలార్ కాదన్న పరార్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? ఇది ప్రశాంత్ నీల్ కాదన్న, ఇది మళ్ళీ ఇంకో బోయపాటి సీను అప్పుడప్పుడు స్టోరీ రాసుకొని మొత్తం ఫైట్లు పెట్టాడు నా సినిమాలో. అది తప్ప ఇంకేం లేదు. గుర్తుపెట్టుకోండి సినిమా పరారు. మ్యాట్నీకి టికెట్లు ఫ్రీగా దొరుకుతాయి. ఈ రోజు ఎవరు చూడకండి సినిమా. 200 రూపాయల టికెట్ అయితే కొనుక్కోండి. మంచిగా రేపటి నుండి అయితే టికెట్ ప్రైసెస్ తక్కువ అవుతాయి అన్న. ఇంత ఎక్సైట్మెంట్ అయితే ఉండదు. సినిమా అయితే యావరేజ్ అన్న అంతే. ఇక ఇలా అన్నది అదే అన్న ఇక మనది సినిమా యావరేజ్ బిలో యావరేజ్ అన్న చెప్పాలంటే. చెప్పురా నిజం చెప్పు. నిజం పరారే కదా ఇప్పుడు మేము పరారు అవ్వాలి. లాగిన్లో ఉన్నాడు అన్న ఆయన వచ్చాడు సినిమాకి. డార్లింగ్ కట్అవుట్ ఎలా అనిపిస్తుంది అన్న? నెక్స్ట్ లెవెల్ బ్రో. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ మీరు చూడలేదు సినిమా ఇంకా? టైం పడుతుంది బ్రో. ఎలా అనిపిస్తుంది బ్రో? బాగానే ఉంది. ఏం నచ్చింది బాగా మూవీలో? అంటే బాగానే ఉంది కొంచెం. అన్ని కుమ్మేశాడు బ్రో. సూపర్ అంతే సూపర్ అంతే. నా గొంతుకు పోయింది బ్రో ఫుల్గా. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి ఏం చెప్తారు సార్? ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, ఇట్ ఈస్ నాట్ ది ఫైట్ సీన్స్, ద ఎలివేషన్స్ టు ద ఫైట్ సీన్స్ ఆర్ పీక్స్ బ్రో. సార్ చాలా మంది ఇది KGF 3 అని కామెంట్ చేస్తున్నారు సార్ దాని గురించి. KGFకి దీనికి సంబంధమే లేదు బ్రో అసలు. బ్రో లాస్ట్ సెకండ్ హాఫ్లో డార్లింగ్ కట్అవుట్ ఉంది బ్రో. ఇంకా పీక్స్ అంతే. ఇంకా మామూలు ఫుల్ హ్యాపీ. ఒక 30 మినిట్స్ సెకండ్ హాఫ్లో చిన్న లాగ్ ఇచ్చాడు బట్ స్టోరీ సెటప్ చేసుకోవడానికి బట్ అదరగొట్టేశాడు బ్రో. ఫుల్ చెప్పాలంటే సలార్ గురించి బాక్స్ ఆఫీస్ డైనోసార్ ఈజ్ హియర్ అంతే. అది క్వశ్చన్స్ అడిగాను. బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో మూవీ? మూవీ అయితే చాలా బాగుంది. అంటే ప్రభాస్కి అయితే కంబ్యాక్. ఇన్ని రోజులు ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే Day 1 కలెక్షన్స్తో ఫీల్ అవుతున్నారో ఉత్త Day 1 కలెక్షన్స్ వచ్చి ఇప్పుడైతే నాకు తెలిసి ఇది పక్కా 2-3 వీక్స్ అయితే గట్టిగా ఆడుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. వైలెన్స్ అయితే సేమ్ KGF లా ఉంది. సో చాలా మంది ట్రోల్ చేస్తారు కదా బ్రో KGF 3 అని. దాని గురించి నువ్వు ఏం చెప్తావు? అంటే ట్రోల్స్ అనేవి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు అంత పెద్ద స్టేజ్లో ఉన్నప్పుడు ఏ యాక్టర్ కన్నా ట్రోల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. అది కామనే. ఇంకా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది? ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవడం అవసరం ఏం లేదు. అంటే నార్మల్ చెప్పాలంటే తను ముందు నుంచే అందరి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుండు. కానీ యాక్చువల్గా అయితే ఫస్ట్ ట్రైలర్ చూసి అందరం డిసప్పాయింట్ అయినాం. కానీ రిలీజ్ ట్రైలర్తో మళ్ళీ హైప్ పెంచేసినారు. సో చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుంది. అన్న ఎలా అనిపిస్తుంది అన్న సలార్? కొంచెం నా నోట్లో పెట్టకుండా చెప్తా, పర్లేదు మీకు అనిపిస్తుంది. ఇదిగో డైనోసార్ మూవీ, అది ఈజ్ ద డైనోసార్ గ్రూప్ మెంబర్. బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగింగ్ అనిపించినా సరే సెకండ్ హాఫ్లో టాప్ లేపారు. కొన్ని రొటీన్గా ఉండేటివి అమ్మాయిలు నడిపిస్తే చంపేయడం. బట్ ఎలివేషన్స్ కానీ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కానీ పార్ట్ 2 కోసం ఇచ్చే ఎలివేషన్ కానీ. KGF 3 అని ట్రోల్ చేస్తున్నారు కదా, దాని గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారన్న? ఇక ఫస్ట్ డే సూపర్ ఉంది, అలాంటివి ఏం పెట్టొద్దు. థ్యాంక్ యూ అన్న. ఎలిమెంట్ ఏది బాగా నచ్చిందన్న? నాకు స్టోరీ డైరెక్షన్, ప్రభాస్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. అంటే చాలా మంది ట్రోల్ చేస్తారు కదా అన్న KGF 3 అని. సో దాని గురించి మీరు ఎట్లా? అంటే అది క్యాన్వాస్ అనేది KGF క్యాన్వాస్ డెఫినెట్లీ. సో ఏమంటారు ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది. బట్ ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఇట్స్ నెక్స్ట్ లెవెల్. అంటే ఇండియాలో ది బెస్ట్ హీరో ఎవరంటే ఇంకా ప్రభాస్ నెక్స్ట్. ప్రశాంత్ నీల్ గురించి ఏం చెప్తారన్న? ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చాలా బాగా చేస్తాడు. ఓకే రైట్. ఓవరాల్గా మీకు సలార్ గురించి ఒక మాటలో చెప్పాలంటే? ఎక్సలెంట్, ఎంజాయ్ చేశాను మూవీ. బ్రో KGF 3 అని ట్రోల్ చేస్తున్నారు కదా చాలా మంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? లేదు బ్రో, దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. డార్లింగ్ కట్అవుట్ గురించి ఏం చెప్తారు? మామూలుగా లేదు బ్రో. లాస్ట్ ఫైట్ ఒక్క చూపించుంటే పోయేదే, అది చూపిలా. ఎక్సలెంట్ బ్రో, హిట్. ఎలివేషన్స్తో చంపేశారు. పార్ట్ 1 అయితే అసలు ఫుల్ ఎలివేషన్స్. KGF చూసుంటాం కదా, దానికి మించి ఉంది. చాలా బాగుంది ఎలివేషన్స్ అంతా. ఫస్ట్ హాఫ్ అంతా అసలు మొత్తం స్టోరీ సెట్టింగ్కే సరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చూడాలి. అసలు ప్రభాస్ కోసం వచ్చిన వాళ్ళైతే అసలు ఫుల్ పండగ చేసుకుంటారు. ప్రతి సీన్ అసలు కూర్చుంటే మనం సీట్లో ఉండడం అనమాట, మొత్తం ఎగురుతూనే ఉంటాం. అంత చాలా బాగుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి ఏం చెప్తారన్న? చెప్పేది ఉందండి, ఆల్రెడీ KGF 1 and 2లో చాలా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కదా ప్రభాస్ అని అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఒక్కళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వరు. చాలా అంటే చాలా బాగుందండి. థ్యాంక్ యూ అన్న.
వస్తుంది. డార్లింగ్ కటౌట్ గురించి ఏం చెప్తారు అన్న మీరు? దానికి మనం చెప్పక్కర్లేదు, కట్అవుట్ ఉంటే చాలు, చూస్తే చాలు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి యాజ్ యూజువల్ తెలిసిందే కదా, ప్రశాంత్ నీళ్ళ గట్టే ఉంది, సేమ్ ఏం తగ్గలేదు, బాగుంది. సూపర్ అన్న, ఇంక వాట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను అంతే, అంతకు మించి. చాలా మంది KGF 3 అని ట్రోల్ చేస్తారు కదా, దాని గురించి ఏం చెప్తారు? లేదు, KGFకే 100 times బెటర్. చాలా బాగుంది. ఫైటింగ్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఒకటే అంటే శృతి హాసన్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఒకటి బాగాలేదు, మిగతా అంతా చాలా బాగుంది. అసలు డార్లింగ్ కటౌట్ గురించి ఒక్క మాటలో చెప్పాలండి. డార్లింగ్ కటౌట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ కటౌట్, అసలు మామూలు కాదు, సూపర్ అసలు. 6 ప్యాక్ చూపెట్టి, 6 ప్యాక్ అసలు 100% బ్లాక్ బస్టర్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఎలా ఉందన్న? డైరెక్షన్ కాపీ పేస్ట్. డైరెక్షన్ గురించి ఆయన డైరెక్షన్ గురించి తెలుసు కదా, KGF 1 చూసాం, 2 చూసాం. సలార్ అంటే ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ తగ్గట్టే ఉంది మూవీ కూడా. బ్లాక్ బస్టర్ అన్న, నో డౌట్, అంతే. హాయ్ గురు, మూవీ ఎలా అనిపిస్తుంది బ్రో? కిక్ యాజ్ ఉంది అసలు. ఆ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి జస్ట్ స్టోరీ బిల్డప్ చేసుకుంటారు అంతే, చూడాల్సింది అంతా సెకండ్ హాఫే. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరూ ఇంకా పండగే సినిమా అసలు. చాలా మంది ట్రోల్ చేశారు కదా KGF 3 అని, దాని గురించి ఏం చెప్తారు మీరు? అసలు దానికి దీనికి కనెక్షన్ చూపించలేదు సినిమాలో, మటుకి మూవీ మటుకి అదిరిపోయింది అసలు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఎలా ఉంది బ్రో? ప్రతిదాని ఎలివేషన్ సీన్స్ అంతే, మనకు కావాల్సింది కూడా అది. ఆయన ఒక రేంజ్ లో చూపించాడు మూవీలో, అసలు ఆ కట్అవుట్ ఉంది గురు, ఒకసారి చూడాల్సింది, ఖచ్చితంగా థియేటర్ హిట్ మూవీ ఇది, వెళ్ళాల్సింది. డార్లింగ్ కటౌట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే? ఒక్క మాట చెప్పాలంటే ఏంటి, ఆయన అమ్మ మామూలుగా ఉండదు అసలు. KGPD ఎలా ఉందన్న మూవీ? మార్నింగ్ 3:45 వచ్చామన్నా, 4 గంటలు స్టార్ట్ అయిన సినిమా, రచ్చ అసలు. ప్రభాస్ ప్రతి సీను ఎలివేషన్ ఒక రేంజ్లో ఉంది అసలు. అలా శృతి హాసన్ రోల్ చాలా తక్కువ ఉంది, కానీ ఆ విలన్స్ కానీ, ఆ వెనకాల సెటప్ కానీ, ప్రశాంత్ నీలు అండ్ ప్రభాస్ కాంబో అయితే ఒక రేంజ్లో ఉంది. ఇంకా సలార్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందని మళ్ళీ వెయిటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. అలా సెకండ్ హాఫ్లో ఫైట్ సీక్వెన్స్లు కానీ, ఏమంటారు ఆ బ్యాక్గ్రౌండ్ సీన్లు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ చంపే విధానం కానీ, అసలు ఒక రేంజ్ అసలు చూడక్కర్లేదు. 100 days మినిమం గ్యారంటీ అనమాట. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అన్న? ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అయితే ఇరగదీశాడన్న, అది చూసుకోకర్లేదు. ఆ డైరెక్షన్ ఆల్రెడీ 2 మూవీస్లో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ 3వ మూవీ చూడన్నా ఇంకా నువ్వు చూసుకో, రోజు కనీసం 8 షోలు అనే వేస్తారు, ఒక రేంజ్లో ఉందన్నమాట. చాలా మంది ట్రోల్ చేశారు కదా ఇది KGF 3 అని, దాని గురించి ఏం చెప్తారు? లేదు, KGFకి దీనికి అసలు ఏం సంబంధం లేదన్న. ప్రభాస్ అన్న రోలే కంప్లీట్గా సెపరేట్గా డిజైన్ చేశారు. అలా KGFతో పోల్చుకుంటే KGFకి దీనికి ఎటువంటి లింకు లేదు, బ్రహ్మాండంగా చేశాడు. ప్రభాస్ లేదే సినిమా లేదన్న. ప్రశాంత్ నీలు ప్రభాస్ మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో మొత్తం అంతా చూపించాడు. పార్ట్ 2 గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? పార్ట్ 2 అయితే నాకు తెలిసి కంప్లీట్ యాక్షన్ మూవీ అన్న. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా నరుక్కుంటానే పోతాడు అనుకుంటా. ఆ కాళ్ళు చేతులు తలకాయలు అలా ఎగురుతూ ఉంటే అది చూసి కొద్ది మళ్ళీ చూడాలనిపించింది. థ్యాంక్ యూ అన్న. ఓకే.